కాసిం కూడా అంటాడు, కాసిం సార్. ఏం కాసిం సార్? పరీక్ష 100 మార్కుల పరీక్ష దేవనాగరి లిపిలోనే నిర్వహించండి. అందరికీ నమస్కారం. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటలకు ఒక సంస్కృత శ్లోకం చెప్పి తర్వాత వాళ్ళ మాటలు విన్నారు. మౌనినో యది సజ్జనా ప్రబంధం వదతి మూర్ఖక తదా వాక్యం ప్రమేయం స్యాత్ వేదవాక్య సమం జనై. ఇప్పుడు ఆ వీడియో చూడండి. కానీ సంస్కృతం నేర్చుకోవాలి అని ఉన్నా కూడా లిపి లేని కారణంగా నేర్చుకునే అవకాశమే లేకపోయినా కూడా సంస్కృతంలో 100కి 100 మార్కులు ఇచ్చే ఈ దిగజారిన విధానాన్ని మనం తప్పుపట్టాలి. చూసారు కదా, శ్లోకం యొక్క మీనింగ్ చెప్తానండి. జ్ఞానులు మౌనంగా ఉంటే అజ్ఞానులే ధైర్యంగా అబద్ధపు ప్రచారాలను ఎన్నో చేస్తూ ఉంటారు. వాటిని విన్న సాధారణమైన మనుషులు ఆ మాటల్ని వేదవాక్యంతో సమానంగా చూస్తారు. ఇప్పుడు మీరు మాటలు విన్నారుగా, సంస్కృత భాషకు లిపి లేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు? భగవద్గీత, భారతం, రామాయణం ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇప్పుడు నరేంద్ర మోడీ పోస్ట్ గారు చూడండి. నాట్యశాస్త్రం భగవద్గీతను యునెస్కో గుర్తించింది. లిపి లేని భాషకు అసలు లిపి లేని భాష గుర్తించబడుతుంది ఎక్కడన్నా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ భాష ఎక్కడికి వెళ్ళొచ్చింది? సంస్కృతంలోకి వెళ్ళి. కాకపోతే నువ్వు భారతదేశంలోనే ఉన్నావా తల్లి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కొంతమంది విదేశీయులు వచ్చి ఒకప్పుడు దేశాన్ని నాశనం చేద్దామని. వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? భారతీయుల పవర్ మొత్తం సంస్కృతంలో ఉంది, వేదంలో ఉంది, దాన్ని నాశనం చేద్దామని అనేక లెటర్స్ వాళ్ళు రాసుకున్నారు. ఇప్పటికీ చరిత్రలోనే చూసుకో. ఈ విషయాలు ఏమీ తెలియకుండా భాషకు లిపి లేదని మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? భారతదేశంలో ఉన్నావా? ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్న మాటలు కాదు, మీ వెనక కొన్ని గుంటనక్కలుండి నీతో నీ మాటలు మాట్లాడిస్తున్నాయి. ఆ విదేశీ విద్యకు బానిసలుగా ఉన్న వ్యక్తులు మాట్లాడించిన మాటలు ఇవన్నీ. నువ్వు తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడి ప్రజల్ని మార్గభ్రష్టులను చేయకు దయచేసి. అర్థమవుతుందా? విను. ఇలాంటి తిక్క తిక్క మాటలు మాట్లాడితే భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భారతీయ ఆత్మ అయినటువంటి సంస్కృతాన్ని తప్పు మార్గం పట్టించే ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం ఊరుకోదు. ఇప్పుడు నువ్వు చూడు, ఒక వీడియో చూపిస్తున్నాను. భారతీయ మంత్రి గారు మాట్లాడు విను. హిందీ వచ్చు కదా, విను. अहम मनसुख मांडविय अस्मि। संस्कृत हमारी संस्कृति की आत्मा है। यह केवल एक भाषा नहीं बल्कि भारत की वैचारिक धरोहर की संवाहक है। वेद, उपनिषद, गीता, योग, आयुर्वेद इन सब का मूल संस्कृत में ही है। संस्कृत हमें न केवल अपने गौरवशाली अतीत से जोड़ती है बल्कि यह वर्तमान और भविष्य के भारत को भी एक दिशा देती है। విన్నావు కదా ఏమన్నాడు? భారతీయ సంస్కృతికి సంస్కృతం ఆత్మ అన్నాడు. అది సంస్కృతం యొక్క గొప్పతనం. ఈ విషయాలు ఏం తెలియకుండా ఎవడో ప్రమోషన్ కోసం డబ్బులు ఇస్తే మన వీడియో చేస్తావా? తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, వాటికి ఆత్మ అయినటువంటి సంస్కృతాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా కూడా ఖబర్దార్. అలాగే ఇంకో మాట కూడా ఉంది. ఏంటి? ఊరికైనా 99 మార్కులు వేస్తే దిగజారుడు వ్యవస్థన. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు ఈ మాటను తెలుస్తుందా? ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ప్రతి దశలోనూ లేయర్స్గా పరీక్షల్ని చెక్ చేసే వాళ్ళు ఉంటారు. దానికి ఏఈ ఉంటాడు, దానికి బోర్డు కమిషన్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఇవన్నీ తెలుసా నీకు? చదువుకున్నట్టే కనిపిస్తున్నావు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కాసిం కూడా అంటాడు, కాసిం సార్. ఏం కాసిం సార్? పరీక్ష 100 మార్కుల పరీక్ష దేవనాగరి లిపిలోనే నిర్వహించండి. మీకు తెలియదు ఆ విషయం? ఇంటర్మీడియట్ బోర్డులో ఏ విధంగానైతే నిర్దేశిస్తుందో ఎగ్జామ్ ఈ విధంగా రాయాలని, ఆ విధంగానే మేము పరీక్షలు రాయిస్తాం. 100% మార్కుల్ని సంస్కృతంలో రాయించాలి అని మీరన్నాడు కాదు, ఇంటర్మీడియట్ బోర్డు చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే చేసేది కాదు ఈ పని. ఇంటర్మీడియట్ బోర్డు ఏ విధంగానైతే దిశానిర్దేశం చేస్తుందో ఆ విధంగా మేము చేస్తాం, ఎగ్జామ్ రాపిస్తాం ఆ విధంగా. ఈ విషయం తెలియకుండా మీరు ప్రిన్సిపల్ ఎట్లా అయ్యారో, ప్రొఫెసర్ ఎట్లా అయ్యారో నాకైతే అర్థమవుతలేదు. హెచ్ఓడి కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇలాంటి అజ్ఞానులనా మీరు ఫాలో అయ్యేది? తెలుగు ప్రజల ఆలోచించండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను
చులకన చేసి మాట్లాడుతున్న వాళ్లకు సపోర్ట్గా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగు విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఆలోచించండి. మీకు తెలుసు భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తం పొగుడుతుందంటే దానికి కారణం సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద జ్ఞానం, శాస్త్రీయ జ్ఞానం, సైన్స్, ఆచార వ్యవహారాలు, శుభ్రత, పరిశుభ్రత, ఇవన్నింటినీ కూడా మన భారతదేశం టీచ్ చేసింది ప్రపంచానికి. ఆ విషయం తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి ప్రొఫెసర్లారా, అలాగే ఏమాత్రం తెలివి లేకుండా అజ్ఞానంతో మాట్లాడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లారా. తెలుగు భాష చాలా గొప్పది. దేశ భాషలను తెలుగు లెస్స అని గర్వంగా మేము కూడా చెప్పుకుంటాం. తెలుగు భాషను మేము కూడా గౌరవిస్తాం. అంతేగాని సంస్కృతాన్ని, అలాగే భారతీయ సంస్కృతికి ఆత్మ అయినటువంటి సంస్కృతాన్ని చులకన చేసి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి ఖబర్దార్. తెలుగు భాష కోసం పోరాడదాం. మీతో పాటు మేము కూడా వస్తాం, పోరాడండి. కానీ ఇతర భాషల్ని చులకన చేస్తూ, ఇతర భాష అధ్యాపకుల్ని చులకన చేస్తూ మాట్లాడడం మాత్రం సరైంది కాదు. తెలుగు భాష అంటే ఎంతో ప్రేమ, తెలుగు భాష గర్వం నా అణువణువులో నిండి ఉంది. నా మాతృభాష తెలుగు. అంతేగాని సంస్కృతం కూడా భారతీయ భాష. నన్ను కన్న తల్లి కన్నా గొప్పది నా భారతమాత. అలాంటి భారతమాత యొక్క భాషను తక్కువ చేసి మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదు, భరించేది లేదు. ఖబర్దార్. ఒక చెట్టు గర్విస్తుంది తన అందమైన పువ్వులను చూసి, కానీ ఆ చెట్టులోకి ఆ పువ్వులు ఎలా వచ్చాయంటే రూట్స్ నుంచి వచ్చాయి, వేర్ల నుంచి వచ్చాయి. ఆ పువ్వు ఏనాడు మర్చిపోవు ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చానన్న విషయం. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలాంటి గొప్ప కవులు సంస్కృత కవులు కాదు. మీరు మూలాల్ని మర్చిపోయి ఉంటారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. వీళ్ళు తెలుగు కవులు. సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని అత్యంత అద్భుతంగా, సుందరంగా తెలుగులోకి అనువదించారు. కాబట్టే తెలుగు ఇంత అద్భుతంగా ఉంది అనే విషయాన్ని మీరు మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మూలాల్ని మరవకండి, మూలంతో పాటు కలిసి ఉండండి. భాష ఇంత అందంగా, సౌందర్యంగా ఉంది అంటే దానికి మూలం వేరు. ఆ వేరేంటో తెలుసా? సంస్కృతం. ఆ సంస్కృతానికి నీరు పోసింది మన కవులే, మన తెలుగు కవులే. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలాంటి గొప్ప కవులు అందులోని వేదాలు అందులోని గ్రంథాలన్నింటినీ కూడా తెలుగులోకి అనువదించి తెలుగును ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. అది ఆ విషయాలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడితే మీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా తెలుగు సంస్కృత భాషల యొక్క గొప్పదనం తెలుస్తుంది. ధన్యవాదాలు.